ప్రజా యుద్ధ నౌక గద్దర్ పైన జరిగిన కాల్పులు ఏప్రిల్ 6, 2026 నాటికి 29 ఏళ్ళు కావస్తోంది. దీనిపైన విచారణ ఏ విధంగా సాగుతోంది? వీరు ఏం కోరుకుంటారు దానికి సంబంధించి ఇక్కడ గద్దర్ ఫౌండేషన్ తాలూకా చైర్మన్, ఫౌండర్ అండ్ సెక్రటరీ జీవి సూర్యకిరణ్ గారు ఉన్నారు. సో ఏంటి గద్దర్ తాలూకా వివరాలు చెప్పాలంటే ఏం చెప్తారు? సో గతంలో జరిగిన కాల్పులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? వచ్చే నెల ఏప్రిల్ 6, 2026 బాలింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాయంత్రం 5 గంటల నుంచి ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలనే సభని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభకు అనేక మంది ప్రముఖులు, కవులు, కళాకారులు హాజరవుతున్నారు. ప్రజల్ని, ప్రజాస్వామికవాదుల్ని, అన్ని ప్రజా సంఘాలని కూడా ఫౌండేషన్ కలుపుకొనే సభలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈ సభను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం చూసినప్పుడు నాన్నపై ప్రజాయుద్ధ నౌక గదరన్నపై జరిగి కాల్పులు ఏప్రిల్ 6, 1997 భూదేవ్ నగర్లో ఆ రోజున్న ప్రభుత్వాలు ఆయనపై కాల్పులు జరిపారు. గత 29 సంవత్సరాల నుంచి కుటుంబం పరంగా మేమందరం అడుగుతూనే ఉన్నాం, దానిపై నిగ్గు తేల్చండి అని. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు గదరన్నపై జరిపిన ఆ వ్యక్తులెవరో, ఆ సంస్థలెవరో వాళ్ళెవ్వరిని కూడా ఇప్పటివరకు ముందుకు తీసుకురానకపోను గదరన్నకి ఒక ఉత్తరం పంపించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ది పర్సన్స్ ఎవరైతే మీపై కాల్పులు జరిపారో వారు అన్డిటెక్టెడ్, అంటే గదరన్నపై కాల్పులు జరిపిన వాళ్ళని మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం కానీ అన్డిటెక్టెడ్ అని. అంటే ఏ సామాజిక మార్పు కోసం గద్దరన్న ప్రజల్ని మేలుకొలుపుతూ ఈ తెలంగాణ కోసం, భారత రాజ్యాంగం కోసం, పౌరులపై జరుగుతున్న దాడుల కోసం, ప్రశ్నించే గొంతులపై జరిగిన దాడుల కోసం ఒక సమాజంగా తను ముందుకొస్తూ ప్రభుత్వాలని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించే గొంతునే ఉండొద్దు అని చెప్పేసి ఆనాడు ఆ ప్రభుత్వాలు గదరన్నపై దాడి జరిగారు. గదరన్నపై దాడి జరపడం అంటే ఒక సమాజంపై దాడి జరపడమే. అది ఒక విప్లవ ఉద్యమానికి, ఒక దళిత ఉద్యమానికి, ఒక కార్మిక ఉద్యమానికి, ఒక రైతాంగ ఉద్యమానికి, ఒక విద్యార్థి ఉద్యమానికి, ఒక ఉద్యోగుల ఉద్యమానికి, అట్లాగా సమస్తం ప్రజలపైన జరిగిన దాడిగా ప్రజలందరూ భావించారు. ఉవ్వెత్తున వచ్చి ఆ రోజు గద్దరన్నకు మద్దతుగా నీమ్స్ హాస్పిటల్ దగ్గర లక్షలాదిగా తరలి వచ్చి నెలల తరబడి గద్దరన్న బయటకు వచ్చి అంతవరకు అక్కడే ఉన్నారు. అట్లాగే రేపు 6న జరగబోయే సభలో ఆ రోజు 1997లో గద్దరన్నపై రాసిన ఆర్టికల్స్ అన్నీ కూడా గద్దర్ ఫౌండేషన్ ద్వారా కలల కావత్తు అని పుస్తకాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం. ఈ పుస్తక ఆవిష్కరణ సభలో ప్రముఖులు వారందరూ కూడా ఇప్పుడు పెద్దవారయ్యారు. వారందరూ కూడా పొత్తూరు వెంకటేశ్వర లాంటి పెద్ద జర్నలిస్టులు కూడా వాళ్ళ ఆర్టికల్స్ అన్నిటిని కూడా మేము తీసుకొచ్చి ప్రజలకు అందించబోతా ఉన్నాం. ఆ రోజు జరిగిన తర్వాత గ్రీన్ టైగర్స్ అనే లేఖ కూడా ఒకటి తెర మీదకి వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు? మిత్రులారా, ఒక్క పేరుతో దాడులు జరగలేదు. రెడ్ టైగర్స్ అని, గ్రీన్ టైగర్స్ అని ఇలా అనేకమైన దాడులు భౌతికంగా జరిగినాయి, మానసికంగా జరిగినాయి. ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు ప్రజా సంఘాలతో పాటు కుటుంబం కూడా వెళ్ళి ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తూనే ఉంది. వాటన్నిటికి సంబంధించిన రికార్డ్స్ని కూడా ఆ రోజు ప్రభుత్వాలకు అందజేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ గద్దరన్నపై జరిగిన కాల్పుల్ని మేము పదే పదే గద్దరన్న ఉన్నప్పుడే అనేక ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. వాటిని గుర్తు చేసుకుంటూ, అంటే పాటపై తూట, ప్రశ్నించే గొంతులు, పాలకుల అణిచివేత, భావ ప్రకటన స్వేచ్ఛ, పాలకుల అణిచివేత అనే కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈసారి ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలు, అంటే గద్దరన్న ఒక పాటనే కాదు, ఒక శక్తిగా తను తూప్రాన్లో అనేక కార్యక్రమాలు చేశారు. చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకున్నారు. ఒక 40,000 చెరువులకి నీరు అందించాలి, సాగునీరు, తాగునీరు అని తీసుకొచ్చారు. అది ఈరోజు విజయవంతంగా వేల కొద్ది ఎకరాలకి నీళ్ళు అందుతూ అక్కడ మెదక్ డిస్టిక్లో ఒక అద్భుతమైన రైస్ బౌల్ తయారైంది. అట్లాగే మనం చూసినప్పుడు ఇక్కడ విద్యార్థులు కానీ, లేకపోతే అధ్యాపకులు కానీ, ఉద్యోగస్తులు కానీ అనేక మంది పోరాటంలో పాల్గొని తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా
తను అనేక విజయాలను సాధించాడు. అంటే ఒక ప్రశ్నించడమే కాదు, సామాజిక మార్పు కోసం, సామాజికలో మార్పులో భాగంగా అనేక మందికి తను తోడ్పాటుగా ఉన్నాడు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రపంచం, మన భారతదేశం అందరూ కూడా భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నారంటే అది గద్దర్ అన్న స్ఫూర్తి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ప్రత్యేకించి చూసినప్పుడు ఈరోజు అనేక మంది బయటకు వస్తున్న వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని తుపాకీ తీసుకొని భారత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో పెట్టి, ఈ భారత రాజ్యాంగాన్ని ఒకప్పుడు గద్దర్ అన్న తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. భారత రాజ్యాంగం గొప్పతనమే కాదు, దాంట్లో ఉన్న మౌలికమైన జ్ఞానోదయాన్ని ప్రజలకు అందించండి అని అన్నారు. సో ఇలాంటి అనేక విజయాలు గద్దరన్న సొంతం చేసుకున్నాడు, ప్రజలతో కలిపి సొంతం చేసుకున్నారు. కాబట్టి ప్రజలే గద్దరన్న వారసులు. ఏప్రిల్ 6న జరగబోయే సభను విజయవంతం చేయమని, గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం కూడా ఒక కీలక భూమిక పోషిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పోషించడమే కాదు, మనకేదైతే రాష్ట్ర ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో గద్దరన్నకి స్మృతివనంగా ప్రకటించారో ఆ ప్రకటన కూడా త్వరలోనే సాకారం అవ్వబోతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గద్దరన్నపై జరిగిన కాల్పుల సంఘటనని పునస్కరించుకొని ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్నకు స్మృతివనం ఏదైతే ఉందో అది ముందుకు తీసుకురావాలి. అది ఒక గొప్ప నివాళిగా రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే ఈ కార్యక్రమంలో ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. 97లో జరిగిన తర్వాత కాల్పుల్లో గద్దరన్న బాడీలోనే ఒక తూట ఉండిపోయింది, దాన్ని బరువు బాధ్యతలు మోసారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు గద్దరన్న 1997లో గద్దరన్నపై జరిగిన కాల్పులప్పుడు మేము 29 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే 26 సంవత్సరాలు. గద్దరన్నపై జరిగినప్పుడు కాల్పులు ఇదే భుజం మీద నేను వేసుకొని ఆ స్కూటర్ మీద తీసుకొని ముందుకెళ్ళి గద్దరన్నని బతికించుకున్నాం. అట్లాగా ప్రజలు, కళాకారులు, కవులు, మొత్తం సమాజం మొత్తం బతికించుకుంది. ఆ బుల్లెట్ ఇప్పటికి కూడా తను సమాధిగా ఉన్న ఒక నిదర్శనంగా తనతోనే తీసుకెళ్ళాడు గద్దరన్న. అంటే ఇప్పటి వరకు కూడా, అంటే ఇక్కడున్న పాలకులు కానీ, ఇక్కడున్న సమాజం కానీ, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి, అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసి సమాజంలో మేము ప్రశ్నించే గొంతులను రక్షిస్తామన్న వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా గద్దరన్న ఆ బుల్లెట్ పెట్టుకొని మీతో ప్రయాణం చేసిన అనేక కార్యక్రమాలు ఈరోజు మేధావులు కావచ్చు, కళాకారులు, వీళ్ళందరితో పాటు అయితే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ప్రయాణించారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ గద్దరన్న బుల్లెట్తో ఎంతకాలం మీతో ప్రయత్నం చేశాడు, దానివల్ల ఎంత అనార్థం, ఎంత నష్టం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలుసు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అమ్మగారు విమలమ్మ గారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆమె గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేరుగా నేను ఈ సభ ఉంది కాబట్టి మేము ముందుగానే నిర్ణయించుకున్నాము. ఈలోగా అమ్మగారు సిక్ అవ్వడము, ఆమె 2 రోజుల తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నిలకడగా ఉంది. మరి అమ్మగారికి సంబంధించిన మెడికల్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో మేము మళ్ళీ ప్రజలకు వివరిస్తాం. సో ఇది తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమ బాట నేర్పించిన యుద్ధన ఒక గద్దర్ తాలూకా సభలు తెలంగాణ రాష్ట్రంలో 6వ తేదీన ఉండబోతున్నాయి. సో ఏప్రిల్ 6, 1997లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఇంతవరకు దోషులు ఎవరు తేల్చలేదు. సో దానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఇప్పటి వరకు వస్తున్నారు. సో ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్లో బహిరంగ సభతో పాటు సమావేశాలతో ముందుకెళ్లే కార్యక్రమాలు గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి.